పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి సంబంధించి బైపోల్కి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. యాక్చువల్గా అక్కడున్నటువంటి పబ్లిక్ పల్స్ ఏం చెప్తోంది, మూడ్ ఎటువైపు ఉంది, ఎవరిని ఎన్నుకోబోతున్నారు, బోల్డ్ అని అంచనాలు విశ్లేషణలు ఉన్నాయి, అందులోనూ సర్వేలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం పల్స్ టుడే చేసినటువంటి సర్వేని చూద్దాం. మనతో పాటుగా ఉన్నారు పల్స్ టుడే రీసెర్చ్ అండ్ సర్వేస్ ఫౌండర్ రాజు గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి రాజు. నమస్తే అండి. సో ఫస్ట్ మనం డివిజన్ల వారీగా చూద్దాము. జూబ్లీ హిల్స్కి సంబంధించి 7 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్ల వారీగా 3 పార్టీలకి పోల్ పర్సెంటేజ్ అనేది ఎలా ఉండబోతోంది, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు. ఫస్ట్ మనం ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి చూసుకుందాం. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి 40% అనేది కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీకి 56% అని ఉంది, బీజేపీకి 4% అనేది ఉంది. యాక్చువల్గా ఈ సర్వేని ఏ టైంలో స్టార్ట్ చేశారు, దానికి క్రైటీరియాగా ఏ అంశాలు తీసుకున్నారు, ఎలాంటి సర్వే తీసుకున్నారు? యూజువల్గా సర్వే అనగానే ర్యాండమ్గా తీసుకుంటారు, అవి సైంటిఫిక్గా ఉండవు, ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా. మీరు చేసినటువంటి సర్వే దేన్ని ఫాలో అయింది? మేడం, మనం అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5 వరకు ఈ సర్వేని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్స్లో కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డివిజన్ వైజ్గా 500 శాంపిల్స్ తీసుకున్నాం. శాంపిల్ మీన్స్ ఒక ఓటర్. ఇప్పుడు ఎర్రగడ్డ బోర్డర్స్ ఏమైతే ఉంటాయో ఎవ్రీ స్ట్రీట్ కవర్ అయ్యేలాగా ర్యాండమ్లో మేడం. ఇప్పుడు ఒక హౌస్లో ఒక శాంపిల్ తీసుకున్నాము అంటే మనం అదే లైన్లో రైట్ హ్యాండ్ రోల్లో కొంత స్కిప్ చేసి అదేవిధంగా ఎవ్రీ స్ట్రీట్ కవర్ చేస్తుంటాం మనం. సో మేల్ ఫిమేల్ 50-50. అట్లాగే ముస్లిం నాన్ ముస్లింలో మళ్ళీ కమ్యూనిటీ వైజ్ తీసుకుంటాం. ఏజ్ 18 to 24, 25 to 36 అట్లా అన్ని గ్రూప్స్ కవర్ అయ్యి, అలాగే కార్మికులు, శ్రామికులు, స్టూడెంట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, హౌస్ వైఫ్స్, ఇట్లా అన్ని వర్గాల్ని కవర్ చేసి మనం తీసుకున్నాం ఇది. సో ఎర్రగడ్డ డివిజన్ చూసాము. నెక్స్ట్ డివిజన్ రెహ్మత్ నగర్కి సంబంధించి. రెహ్మత్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ 32%, కాంగ్రెస్ 63% అండ్ బీజేపీ 5% అనేది ఉంది. డివిజన్ల వారీగా చూస్తే ఇక్కడ కాంగ్రెస్కి 31% మార్జిన్ అనేది కనిపిస్తోంది. అండ్ వెంగళరావు నగర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి 35% ఉంది, కాంగ్రెస్ పార్టీకి 50% అండ్ బీజేపీకి 15%. మార్జిన్ కాంగ్రెస్ పార్టీకి 15%గా కనిపిస్తోంది. ఇక బోరబండ డివిజన్కి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 56% ఉంది, కాంగ్రెస్ పార్టీకి 33%, బీజేపీకి 11%, బీఆర్ఎస్ పార్టీకి 23% మార్జిన్ అనేది బోరబండ డివిజన్లో కనిపిస్తోంది. షేక్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి 66%, కాంగ్రెస్ పార్టీకి 31% అండ్ బీజేపీకి 3% కనిపిస్తోంది. బీఆర్ఎస్ మార్జిన్ అనేది 35% ఉంది. యూసుఫ్గూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి 58%, కాంగ్రెస్ పార్టీకి 37%, బీజేపీకి 5%గా కనిపిస్తోంది. బీఆర్ఎస్ మార్జిన్ 21%. అండ్ సోమాజిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి 54%, కాంగ్రెస్ పార్టీకి 39%, బీజేపీకి 7%, బీఆర్ఎస్ మార్జిన్ 15%. జూబ్లీ హిల్స్ కలిపి ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు, పార్టీ వైజ్ మనకు వచ్చినటువంటి మన సర్వే ప్రకారం పార్టీ వైజ్గా ఓట్ షేర్ ఈ విధంగా ఉండబోతుంది మేడం. ఇది ఖచ్చితంగా 100% నిజమవుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం మేము. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఆ 7 డివిజన్లు కలుపుకొని చూస్తే బీఆర్ఎస్కి 48% కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీకి 43%, బీజేపీకి 7%, ఇతరులు 2%గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మార్జిన్ 5%గా ఉన్నట్టు తెలుస్తోంది. సో మీరు ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా ఇదే అవుతుంది అనేది. బట్ ఇప్పుడు మనం ఈరోజు 6th ఉన్నాము. 6th నుంచి మళ్ళీ మనకు 11th వరకు, అంటే 9th ఈవినింగ్ అనేది క్యాంపెయినింగ్ ముగుస్తుంది. అప్పటికి చేంజ్ అవ్వదా వాళ్ళ మూడ్ అనేది? లేదు మేడం, ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసం ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేయాలనుకున్న వాళ్ళు, బీఆర్ఎస్కి వేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ స్టాండ్ తీసేసుకున్నారు. ఏ రీజన్స్ చేత తీసుకున్నారో కూడా మనం మొత్తం లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ అభ్యర్థిగా ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు, బీజేపీకే వేయాలని ఎందుకు అనుకుంటున్నారు. సో వాళ్ళు స్టాండ్ అయిపోయి ఉన్నాం మేము ఖచ్చితంగా. కొంతమంది మాత్రం ఇంకా డెసిషన్ తీసుకోలేదని ఫస్ట్ చెప్తారు మేడం. వాళ్ళ దగ్గర మేము ఏంటంటే ఇంకొక 2 minutes అదనంగా కేటాయించి, అలా కాదండి, మీ అభిప్రాయం కూడా మాకు చాలా వాల్యుబుల్, ఇప్పుడు మీరు ఇంకా డెసిషన్ తీసుకోలేదు అంటే అది మాకు ఎర్రర్ పర్సంటేజ్ కింద ఇంకా నాట్ డిసైడెడ్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీలాంటి వాల్యుబుల్ ఓటర్స్ మాకు ఇట్లా చెప్తే ఒక సర్వే సంస్థగా మేము అంచనా వేయలేకపోతాము. సో అలా కాకుండా
మీరు అంటే ఇది ఏ రాజకీయ పార్టీకి ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి మేము సర్వే చేయడం లేదు. ఇది మా పల్స్ టుడే అనే ఒక సంస్థ తరపున ఓన్గా సర్వే చేసి మేము ప్రీ పోల్ అండ్ ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయడం కోసమే చేస్తున్నాము అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి కలిగిస్తే ఓకే అయితే వీళ్ళు ఈ మన లోకల్ క్యాండిడేట్స్ తరపున వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి సో మన అభిప్రాయాన్ని ఓపెన్గా వీళ్ళకి చెప్పొచ్చు అనుకుని అప్పుడు కొంత సమయం ఆగిన తర్వాత ఓకే నేను ఈ పార్టీకి ఓటు వేస్తాను. ఎందుకమ్మా అంటే రీజన్ అది నోట్ చేసుకుంటాం. యా, సో ఇప్పుడు మీరు అన్న మాట ఒకటి, అంత ఈజీగా ఓపెన్ అయిపోరు, అందులోనూ ఇంకా టైం ఉంది. బోల్డ్ అని పార్టీలు బోల్డ్ అని ఆఫర్స్ అనేవి ఇస్తున్నాయి, చాలా కలర్ఫుల్ గా ఆకర్షణీయంగా వాటి కనిపిస్తున్నాయి. అందులో చాలా వరకు ఇప్పుడు మేము ఎందుకు చెప్పాలి, వేసే ఓటు ఏదో వేస్తాం కదా అనే ఒక ఫీల్ లో ఉంటారు కదా. ఫస్ట్ ఉంటారు మేడం. ఆ టైంలో వాళ్ళని పట్టుకోవడం, నిజంగా వీళ్ళు ఇటువైపే ఆలోచిస్తున్నారు, వీళ్ళకే ఓటు వేయబోతున్నారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు 100లో మేడం 50% పబ్లిక్ ఏంటంటే సర్వేలకు చెప్పాలి, సర్వేలో నాది కూడా అభిప్రాయం భాగం అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక 50% ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సర్వేలో మేము చూస్తాం కదా, మమ్మల్ని అడగలేదు ఏంటి వాళ్ళని అడిగి వెళ్ళిపోతున్నారు అని పిలిచి మరీ చెప్తుంటారు కొంతమంది. సో వాళ్ళు 50% తీసేసుకోగా రిమైనింగ్ 50% ఏంటంటే ఫస్ట్లో కొద్దిగా భయపడుతారు. ఓకే, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు, మిమ్మల్ని ఎవరు పంపించారు, మీ ఐడి కార్డ్ చూపించండి, ఒకసారి క్వశ్చనర్ ఫార్మాట్ కూడా చూపించండి. ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే ఫార్మాట్ కూడా చూస్తారు. చూసిన తర్వాత ఐడి కార్డ్ చూసిన తర్వాత ఓకే ఇది రియల్గానే ఒక సర్వే ఆర్గనైజేషన్ అని నమ్మిన తర్వాత కూర్చోమంటారు, కూర్చోబెట్టి వాటర్ అవి ఆఫర్ చేసి ఇంకా అడిగిన క్వశ్చన్స్కి ఇంకా లెందీగా చెప్తూ ఉంటారు. సో అక్కడ ఆ ఓటరు రియల్గా చెప్తున్నాడా లేదా ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడా అనేది మాకు అర్థమైపోతుంది మేడం. ఎందుకు అంటే ప్లస్ ఆర్ మైనస్లు చెప్పే దగ్గర ఇప్పుడు సీఎం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చెప్తేనేమో ముఖ్యమంత్రి గారి పనితీరు గురించి చెప్పేటప్పుడు, ఆ అభ్యర్థి గురించి చెప్పేటప్పుడు, లేదా గత సీఎం గారి గురించి చెప్పేటప్పుడు, బీఆర్ఎస్ పార్టీ చేసిన పనుల గురించి చెప్పేటప్పుడు అర్థమైపోతుంది ఓకే ఈయన అటు సైడ్ ఫేవర్గా ఉన్నాడు కాబట్టి డ్యామ్ షూర్గా ఈయన మనకు చెప్పినట్లే ఏ పార్టీకి ఓటేస్తారన్నప్పుడు బీఆర్ఎస్కి ఓటేస్తాడు. అక్కడ అర్థమైపోతుంది మేడం. ఇంకా మేము ఎంత ట్రై చేసినా కూడా 3 minutes 4 minutes ప్రోబ్ చేసినా కూడా కొంతమంది చెప్పరు. సో అట్లాంటి వాళ్ళని ఏంటంటే ఇంకా ట్రై చేస్తాం, చెప్పట్లేదు అనుకోండి అది మనం స్కిప్ చేస్తాం తప్ప దాన్ని వ్యాలిడ్ కిందకి తీసుకోం. సో ఇప్పుడు ఈ రెండిటికి బీఆర్ఎస్కి 48%, కాంగ్రెస్కి 43%, మార్జిన్ అనేది కేవలం 5% మాత్రమే ఉంది. అది ఇప్పుడు ఏంటంటే మేడం ప్రతి డివిజన్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి చాలా హోరాహోరీ ఫైట్ ఉంది. ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఇది కాదన్నట్లే ఉంది. నవీన్ యాదవ్ గారిని ఓన్ చేసుకుంటున్నారు, ఈవిడ్ని లోకల్ క్యాండిడేట్గానే ఓన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఆవిడికి ప్లస్ ఆర్ మైనస్లు కొన్ని ఉండడం వల్ల, నవీన్ యాదవ్ గారికి ప్లస్ ఆర్ మైనస్లు కొన్ని ఉండడం వల్ల ఇక అటా ఇటా ఏదో ఒక పార్టీకి మాత్రమే ఓటు వేయగలరు. కాబట్టి ఈ 5% పీపుల్దే మనకు కీ రోల్ అనమాట. సో అదే టఫ్ ఫైట్ అనుకుంటారా? 5% అనేది చాలా హోరాహోరీ టఫ్ ఫైట్. అంటే 48-43 చాలా దగ్గరగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా విషయంలో ఇన్ కేస్ బీఆర్ఎస్ అభ్యర్థి పబ్లిక్ మీద ఎక్కువగా ప్రభావం చూపేది ఇప్పుడు మనీ మేనేజ్మెంట్. ఇది ప్రతి ఓటర్ చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే ఎవరికి ఓటేస్తారమ్మా మీరు అన్నప్పుడు చివరి ప్రశ్న ఇది. అప్పటి వరకు అంతా ఫేవర్గా మాట్లాడతారు, మొదట్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఎవరికి సానుకూలంగా ఉన్నారు, ఎవరికి ఓటేస్తారో 5వ క్వశ్చన్కి వీళ్ళ దగ్గర ఏం ఆన్సర్ వస్తుందో నాకు స్టార్టింగ్లోనే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అంతా ట్రైనింగ్ తీసుకుని ఫీల్డ్లోకి వెళ్తారు. సో చివరి ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సతాయిస్తూ ఉంటారు, ఎవరికి డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తాను అంటారు. అదే పోల్ మేనేజ్మెంట్ కింద మనీ మేనేజ్మెంట్. అది ఓకే మనీ మేనేజ్మెంట్. ఎవరికి ఇద్దరు మంచివాళ్ళే, మాకు ఇద్దరు కావాలి, ఆయన తెలుసు ఈయన తెలుసు, డబ్బులు వాళ్ళు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తా, వీళ్ళు ఎక్కువ ఇస్తే వీళ్ళకి వేస్తా అంటాడు. మరి ఇచ్చేలాగా ఏమైనా టాక్ వినిపిస్తుందా, ఆల్రెడీ ఇస్తున్నారా, ఇస్తానని చెప్తున్నారా, ఇవన్నీ అడుగుతాం. ఇస్తారని అంటున్నారు, మరి ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు, బీఆర్ఎస్ వాళ్ళే మరి ఇంతవరకు మా ఇంటికి రాలేదు. సో వాళ్ళు వస్తే మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 2 వేస్తాం 2 వేస్తాం, లేదా అసలు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి 4 కాంగ్రెస్కి వేస్తాం, ఇట్లా చెప్తూ ఉంటారు మేడం. సో మనీ మేనేజ్మెంట్లో మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. ఒకవేళ బీఆర్ఎస్ క్యాండిడేట్ మనీ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయితే మాత్రమే ఈ పర్సంటేజ్ తగ్గే ఛాన్స్ ఉంది. మారుతుంది అంటే మారుతుందంటే మీన్స్ ఒక 48 మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా, 47కి 46.5కి అట్లా పడే ఛాన్స్ ఉంది తప్పించి అంచనా తారుమారయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ డిసైడ్ అయిపోయింది ఎవరు గెలవబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. సో కీలకమైనటువంటి అంశాలు ఏమున్నాయి, ఓటర్లు ఎందుకని బీఆర్ఎస్ వైపు లేకపోతే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా, ఆ పార్టీలను ఓటేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు, సో సానుకూల అంశాలు ఏమున్నాయి, వ్యతిరేకంగా ఏం ఆలోచిస్తున్నారు, ఏవి క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఉన్న సానుకూల అంశాలు అడ్వాంటేజెస్ మేడం. ఇప్పుడు ఒక ఓటరు మనం తీసుకున్న అన్ని శాంపిల్స్ కూడా అంటే ఓటే పలానా వాళ్ళకి వేస్తాను అంటే మనం అది కోట్ చేసేసుకుని వెళ్ళిపోకుండా
అది కరెక్టా కాదా, వాళ్ళు ఏ అంశాన్ని పరిగణించి వీళ్ళకి ఓటేస్తున్నారు అంటే, లేదా జస్ట్ ఏదో బ్లైండ్గా ఓటేస్తున్నారా అన్నట్టు కాకుండా, మీరు ఈ పార్టీకి ఓటేస్తానన్నారు కదమ్మా, అది కాంగ్రెస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, బీఆర్ఎస్ అవనివ్వండి, ఏం చూసి మీరు ఓటేస్తున్నారు అంటే ప్రయారిటీ తీసుకున్నాం. అంటే కొంతమంది అంటున్నారు సానుభూతి పనిచేసి ఈ అభ్యర్థి గెలిచారు లేదా ఇంకొకటి అనకుండా, అసలు రీజన్స్ ఈ ఫ్యాక్టర్ వల్ల ఈ క్యాండిడేట్ గెలిచాడు అనేది మనం డిసైడ్ చేయడం కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పిన వాటిని బట్టి మనం ఫిల్టర్ చేసుకుని ఈ టేబుల్ రెడీ చేసాం మేడం. సో టాప్ 6 ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన ఉంది. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు. మాగంటి గోపీనాథ్ గారు నిత్యం ప్రజల్లో తిరగడం, రెగ్యులర్గా డివిజన్లలో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉండడం. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బస్తీల్లో రోడ్లు వేయించడం. మాగంటి గోపీనాథ్ గారు బస్తీల్లో ఉన్న ఇళ్ళు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పించడం, భర్త చనిపోయారు అని సానుభూతి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఓటరు, అమ్మ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా అన్నారు కదా, ఎందువల్ల నువ్వు ఓటేస్తావమ్మా అన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన డెవలప్మెంట్ నేను చూశాను. ఇక్కడ చూస్తేనేమో ఐటీ డెవలప్ చేయడం, ఇంకా సెకండ్ టౌన్ గ్రేడ్ టౌన్స్ వరంగల్ అట్లాంటివి డెవలప్ చేయడం, ఇట్లా వాళ్ళందరూ చెప్తూ, కొంతమంది అమ్మ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి, ఓకే టాప్ నేను 6 అనుకున్నాను కాదు, టాప్ 12 తీసుకున్నారా, ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తానన్న వాళ్ళందరే అడ్వాంటేజెస్ మేడం ఓటర్స్ యొక్క. సో వాళ్ళు చెప్పిన ఒపీనియన్స్ ఏమున్నాయి అనేది. సో ఇక్కడ కీలకమైనటువంటి ఒక క్రూషియల్ నోట్ కూడా ఉంది, స్పెషల్ నోట్ అనేది పెట్టారు. బీజేపీ కార్యకర్తలు బీజేపీ గెలకపోయినా పర్లేదు, కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచేలా ఉంటే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నిస్తాం. కాంగ్రెస్ గెలిచేలా ఉంది అని మాకు అనిపిస్తే, మాకు ఇష్టం లేకపోయినా సరే బీఆర్ఎస్కి ఓటు వేసి అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడగొడతామని భీష్మించుకుని కూర్చున్నారు. ఎందుకలా? ఇట్లాంటి వాళ్ళు మనకు మేడం గ్రౌండ్లో సర్వే చేస్తున్నప్పుడు దాదాపుగా 6 to 7%, అంటే వాళ్ళు ఫస్టే మనకు వీళ్ళు బీజేపీ అని మనకు తెలియదు. మన యాజ్ పర్ రూల్ ప్రకారం క్వశ్చనర్ మొత్తం అడుగుతున్నప్పుడు లాస్ట్లో ఒకటి మేడం, ఒక ఓటర్ని ఎలా అడుగుతామంటే మనం, అమ్మ ఇక్కడ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే, వేవ్ చూస్తుంటే మీ అంచనా ప్రకారం చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు ప్రధాన పోటీలో ఉన్నారు కదా, మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అన్నప్పుడు వాళ్ళ అంచనా వచ్చి ఒకటి, ఆ వేవ్ చూస్తుంటే నాకు కాంగ్రెస్ గెలిచేలాగా ఉంది అని చెప్తారు. సరే నెక్స్ట్, అమ్మ మీ చాయిస్ కూడా అదేనా, మీ ఎంపిక కూడా అదేనా, మీరు ఓటు వేసేది కూడా అదేనా? నో నేను వచ్చి బీజేపీకి ఓటేస్తాను, లేదా నేను కేసీఆర్కి ఓటేస్తాను, కానీ నాకు చూస్తుంటే ఎందుకో టాక్ కానీ ఈ క్యాంపెయిన్ చూసినా హడావిడి చూసినా కాంగ్రెస్ గెలిచిద్దేమో అనిపిస్తుంది. సో అనిపించడం వేరు, నా పర్సనల్గా నేను ఓటు వేసేది వేరు. ఓటు వేస్తానన్నదే మనం పరిగణలోకి తీసుకుంటాం. సో అప్పుడు ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, యాక్చువల్గా మేము బీజేపీకి ఓటేస్తాం, కానీ చూస్తాం మధ్యాహ్నం వరకు పోలింగ్ డే రోజు చూస్తాం వేవ్ ఎట్లా ఉంది, కాంగ్రెస్కి అనుకూలంగా జరుగుతుందా, బీఆర్ఎస్కి అనుకూలంగా జరుగుతుందా. బీఆర్ఎస్కి అనుకూలంగా జరుగుతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటేనేమో యాజ్ యూజువల్ మేము బీజేపీ మా దీపక్ రెడ్డి గారికి ఓటేస్తాం. మా ఓట్లు అవసరం లేదని, వాళ్ళకి అవసరం లేదా, మా సపోర్ట్ లేకుండానే గెలిచేలాగా ఉన్నారు అనిపిస్తే మేము మా దీపక్ రెడ్డి గారికి బీజేపీకి వేస్తాం. ఒకవేళ వేవ్ కనుక కాంగ్రెస్కి ఉంది, కాంగ్రెస్ క్యాండిడేట్ ఇక్కడ గెలిచేలాగా ఉన్నారు అంటే మాత్రం మాకు ఇష్టం లేకపోయినా సరే, ఇది ఏంటంటే మళ్ళీ మనం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పినట్లు వస్తుంది. ప్రజలు చెప్తున్నది మాకు ఇష్టం లేకపోయినా సరే ఈసారికి బీఆర్ఎస్కి ఓటేసి ఇక్కడ కాంగ్రెస్ని ఓడగొడతాం. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి మైండ్ సెట్ సానుకూలం అవుతుంది వాళ్ళకి. ఇట్లా ఆలోచించడం వల్ల బీజేపీ వాళ్ళు ఒక 6%, అది అడ్వాంటేజ్ కదా బీఆర్ఎస్ కి. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఉన్న ప్రతికూల అంశాలు, బీఆర్ఎస్ కున్న నెగిటివ్ పాయింట్స్ క్యాండిడేట్ పరంగా చూసుకుంటే, అమ్మ మీరు బీఆర్ఎస్కి వెయ్యను వేరే పార్టీకి వేస్తానంటున్నారు కదా, ఏ కారణం చేత అన్నప్పుడు మాత్రం చాలా తక్కువ రీజన్స్ వస్తున్నాయండి. అంటే రిపీటెడ్ ఇవే వస్తున్నాయి తప్పించి అందరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ శాంపిల్ బీఆర్ఎస్కి ఓటు పడిన శాంపిల్ అంతా మనం ఫిల్టర్ చేసుకుని మొత్తం ఇచ్చేసుకుంటే కనుక ఈ రీజన్సే రిపీట్ అవుతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారికి ఆల్రెడీ 3 సార్లు ఓటు వేసాం, ఇప్పుడు ఆయన లేరు కదా, ఆయన లేనప్పుడు ఎందుకు ఓటు వేయాలి? సో ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తానులే. సో అదొకటి. అధికారం లేని పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే మాకు ఏం పనులు జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం. సో పవర్ ఈసారికి ఈ 3 years కోసం అటు వేసేస్తాం. బేసిక్గా మాకు బీఆర్ఎస్ఏ ఇష్టం, కానీ ఈసారికి నవీన్ గారికి వేస్తాం. ఈ 3 years అన్న కనీసం కొద్దిగా పనులు అవుతాయి కదా. సో ఆ కారణం చేత బీఆర్ఎస్కి పడాల్సిన ఓటు కూడా కాంగ్రెస్కి వెళ్తుంది ఈ రీజన్తో.
ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం అనేది ఒక అంశం మాత్రమే మేడం. ఇప్పుడు ఎంఐఎం కూడా ఇటు సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఓటింగ్ అనేది కాంగ్రెస్ కి యాడ్ అవుతుంది కాబట్టి అదొకటి నెగిటివ్ బీఆర్ఎస్. ఓకే, సో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉన్న సానుకూల అంశాలు ఇందులో కూడా గతంలో 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా సానుభూతి అనేది కనిపిస్తుంది. ఫ్యాక్టర్ మేడం, అది ఫస్ట్ గా ప్రయారిటీ లేదు. ఫస్ట్ కాంగ్రెస్ కి ఓటేస్తానన్న వాళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ మాత్రం నవీన్ యాదవ్ చాలా మంచివాడు, గుడ్ విల్ ఉంది, సో మంచోడు మావాడు. అక్కడ ఆయన రౌడీ అనేది ఆయన చేసే మేడం అది కూడా ఉంది మనకు. సో అది లీస్ట్, అది పెద్దగా రావట్లేదు, అదైతే కారణం కాదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీని చూసి కన్నా నవీన్ యాదవ్ను చూసి ఓటేస్తున్నారు. ఓకే ఓకే, అండ్ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తే పని జరుగుతుంది అనేది ఉంది, వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ 2 times ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఈసారి ఇవన్నీ పాజిటివ్స్ మేడం. ఆయనకి ఇంకా నెగిటివ్స్ గా మారినవి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత నవీన్ యాదవ్ కు పెద్ద మైనస్ పాయింట్ మేడం. సో కాంగ్రెస్ పార్టీ 2 years లో ఏమీ జరగలేదు, ఏం పనులు చేయలేదు, సో అందువల్ల ఇంకా కాంగ్రెస్ కి వేసి మళ్ళీ ఏం ఉపయోగం అనేది ఈయనకు మైనస్ గా మారుతుంది. ఓకే, నియోజకవర్గంలో ఉన్న వాటర్ సమస్య, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాటర్ సమస్య లేదు, కాంగ్రెస్ వచ్చాక వాటర్ సమస్య ఎక్కువైంది అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఓకే, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ముస్లిం ఓటు బ్యాంక్ నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ కు టర్న్ కావట్లేదు, పూర్తి స్థాయిలో వీళ్ళు ఆశించినంత స్థాయిలో అవ్వడం లేదు. ఎంఐఎం ఓటు వరకు తీసుకుంటే కనుక ఎంఐఎం మద్దతు ఇచ్చినప్పటికీ ముస్లిం ఓట్ అనేది 60% బీఆర్ఎస్కే పడుతుంది. బట్ ఇక్కడ వెరీ రీసెంట్ గా జరిగినటువంటి డెవలప్మెంట్, అజరుద్దీన్ కేబినెట్ లోకి తీసుకున్నారు, ఆయనకు ఒక పోర్ట్ఫోలియోస్ అనేసి ఇచ్చారు, అవి ఇచ్చిన తర్వాత టర్న్ అవుట్ అవుతాయి అనుకున్నప్పుడు దాన్ని కన్సిడర్ చేయట్లేదా అక్కడ? ఇది కూడా మన ప్రశ్న ఉంది మేడం. ప్రతి ఓటర్ దగ్గర కూడా ఇది ముస్లిం ఓటర్ దగ్గర ప్రస్తావించాం మనం. ఇప్పుడు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, సో మాకేంటి ఇక్కడ, మాకేం యూజ్ లేదు కదా, అది పదవి ఆయనకు వన్నె తెస్తుంది తప్పించి ఇక్కడ రోడ్ మాకేముంది, అది ఎలక్షన్ స్టంట్ గా మాత్రమే చూస్తున్నారు. ముస్లింసే చెప్తున్నారు ఓపెన్ గా, హడావిడిగా ఇచ్చేసారు. ఓకే, అది ఆయనకి ప్లస్, ఆయనకి పనికి వస్తుంది, మాకేముంది, మాకు ఇదిగో కేసీఆర్ అప్పుడు ఇవి చేసిండు, ఇవి చేశాడు, ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆయన కట్టించినవే. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆయన ఇచ్చినవే. మాకు రాకపోయినా ఇదిగో వాళ్ళకి వచ్చింది కదా, మాకు అప్పుడు వాటర్ సమస్య ఉండేది కాదు, ఇప్పుడు వాటర్ సమస్య ఉంది. అజారుద్దీన్ ఫ్యాక్టర్ అనేది మేడం అస్సలు ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉన్న ప్రతికూల అంశాలు, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినా కేవలం ఎలక్షన్ స్టంట్. ఓకే, నవీన్ యాదవ్ మంచోడే కానీ ఆయన వెనకాల ఉండే గ్యాంగ్స్ తో ఇబ్బంది అనే భావన కొంతమంది చెప్పారు మేడం. అండ్ అందుకని ఇది 6th కిందకి వెళ్ళింది. మెయిన్ ఇదే కారణం కాదు, ఆ కొంతమంది చెప్తున్న వాళ్ళని కూడా ఇంకా డీప్ గా అడగడం జరిగింది. అలా చెప్తున్నారు కదమ్మా, మీకు ఏదైనా పర్సనల్ గా మీకు ఏమైనా అనుభవం ఉందా, అంటే మీరు ఏదైనా ఆ గ్యాంగ్స్ తోటి మీరు ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ, లేదా మీ ఏరియాలో ఏదైనా ఇబ్బంది జరిగిందా అంటే అట్లాంటిది ఏం లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. మళ్ళీ ఫలానా జరిగింది, ఇందువల్ల వాళ్ళ గ్యాంగ్ని మేము చెడు అభిప్రాయంతో చూస్తున్నాం అనడానికి కారణాలు లేవు, కాకుండా ముద్ర పడిపోయింది. సో అది ఆయన తొలగించుకునేలాగా ఒక స్టేట్మెంట్స్ అట్లాంటివి ఇచ్చుకుంటే వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది రూమర్స్ అని ఆయన చెప్తే ఆయన కొద్దిగా ప్లస్ అవ్వచ్చు. ఓకే, బస్ ఛార్జెస్ పెంచడం, మహిళలకు ఉచిత బస్ పథకం పెట్టి ఆవారా ఛార్జీలు పెంచారంటే ఇతర ఛార్జీలు అనేవి పెంచారు. కేవలం ఒకటి ఏం చేసింది ఈ 2 years అన్న వాళ్ళ దగ్గర మేము చెప్తాం, అదేంటండి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, మీ ఇంట్లో లేడీస్ అందరూ కూడా ఫ్రీగా వెళ్తున్నారు కదా, గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటారు ఏంటి అన్నప్పుడు, పెంచారు, ఉచితంగా ఇచ్చారు, ఏం సుఖం, అది ఛార్జెస్ పెంచేశారు, కవర్ అయిపోయింది కదా. ఇప్పుడు మేము అదే, ఇప్పుడు పేరుకే తగ్గించారు, మా వైఫ్ టికెట్, నేను టికెట్, మా భార్యాభర్తల టికెట్ కలిపి నా దాని మీద పడిపోయింది కదా, ఇంకా ఫ్రీ ఎక్కడ ఉంది అని తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, సో బీజేపీ పార్టీ అభ్యర్థికి ఉన్న సానుకూల అంశాలు, మోదీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారికి ఇక్కడ ఎవరైనా ఆ 7% ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు ఏం చూసి ఓటేస్తున్నారు అంటే మోదీ గారిని చూసి ఓటేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హిందూ పార్టీ అనే అభిప్రాయం ఇవి కొన్ని కమ్యూనిటీస్ లో కొన్ని వర్గాల్లో కనిపిస్తుంది, వాళ్ళే చెప్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నచ్చని వారికి ప్రత్యామ్నాయ అవకాశంగా మాత్రమే చూసి ఇంకా ఆల్టర్నేట్ ఇది ఒకటే ఉంది కాబట్టి మెయిన్ పార్టీ దానికి వేస్తాం. అంటే బీజేపీని ఆన్ ద హోల్ చూడట్లేరు, క్యాండిడేట్ ని చూడట్లేదు మేడం. సో బీజేపీ పార్టీ అభ్యర్థికి ఉన్న ప్రతికూల అంశాలు, ఈ ఉప ఎన్నికను బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ ముఖ్య నేతలు కానీ సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించట్లేదు. ఇది జనాలే అంటున్నారు. ఇప్పుడు అంటే కొంతమంది చెప్తున్నారు ఏమంటే బీజేపీ ఏం లేదండి ఇక్కడ, ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉందన్నప్పుడు. ఎందుకు అంటే అసలు ప్రచారం కూడా మా ఏరియాలోకి ఇంతవరకు రాలేదు, ఆయన మొహం కూడా మేము ఇంతవరకు చూడలేదు. సో వాళ్ళంటే ఇంటింటికి వస్తున్నారు, సునీత గారి 2 పిల్లలు వస్తున్నారు, నవీన్ యాదవ్ వస్తున్నాడు, సో ఇట్లా వాళ్ళైతే వస్తున్నారు తప్ప ఈయన ఎక్కడ రావట్లేదు కదా. సో ప్రచారంలో కూడా వెనకబడిపోయారు, ప్రచారంలో వెనకబడి ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థి కాదు కదా అనే అభిప్రాయం ఉంది.
ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి ప్రజల ఇంటెన్షన్ అంతా మాగంటి సునీత గారి వైపు, మరియు అధికారంలో ఉంది కదా అని కాంగ్రెస్ వైపు, లోకల్గా పనులు జరిగేది కాంగ్రెస్ వల్లే అనే అభిప్రాయంతో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మారిపోయింది. ఇక అది మైనస్ అయింది. అంటే ప్రధాన పోటీ ఆ రెండు పార్టీలకి షిఫ్ట్ అయిపోయేసరికి ఈయన థర్డ్ పొజిషన్ లో మైనస్ అయిపోయింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంక్ అధికంగా ఉంది. బేసిక్గా ముస్లిమ్స్ బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడకపో, అంతకు మించి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మీద వ్యతిరేక భావన, ఆరోపణలు వంటివి ఏం లేవు. క్లీన్ చిట్ ఉంది, క్లీన్ వైట్ పేపర్ లాగానే చెప్తున్నారు. ఆయన మీద ఈ అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయనకి ఎందుకు ఓటేయాలి, అంతకుముందు ఇలా చేశాడు ఇట్లాంటివి ఏమి నెగిటివ్స్ చెప్పట్లా. ఓన్లీ మెయిన్ గోపీనాథ్ గారు మరణించారు కాబట్టి వేస్తే ఆవిడకన్నా వేయాలి, పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ కన్నా వేయాలి, బీజేపీకి వేస్తే ఇప్పుడేమొస్తుంది, సో వేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి చూద్దాం అంతే. మరో ముఖ్యమైన విషయం, బీజేపీ కార్యకర్తలు బీజేపీ గెలవాలి అనే పాయింట్ మీద కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవకూడదు అనే సంకల్పంతో ఉండడం వల్ల బీజేపీకి డిపాజిట్ కూడా కోల్పోతుంది. సో ఇవన్నీ నెగిటివ్స్ మేడం బీజేపీకి. సో మళ్ళీ ఇప్పుడు ఈ టైం ఉంది కదా, ఇంకొక 4-5 days అనేది టైం ఉంది. దీంట్లో కూడా మళ్ళీ ఒక మూడ్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే లాస్ట్ మినిట్లో జరిగేటువంటి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, స్ట్రాటజీస్ మారవచ్చు. అప్పుడు ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, అప్పుడు ఏమైనా చేంజెస్ ఎలా ఉంటాయి మేడం? పోల్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా చేయాలని బీఆర్ఎస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కాంగ్రెస్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. సో పోల్ మేనేజ్మెంట్లో పెద్దగా డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక ఎటు తిరిగి మనీ మేనేజ్మెంట్లో ఎవరు పర్ఫెక్ట్గా చేస్తారు, ఇద్దరూ పర్ఫెక్ట్గా చేస్తే ఎగ్జాక్ట్ అదే రేషియో వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరన్నా తగ్గితే మాత్రం 1 or 2% మాత్రమే అటు ఇటు అవుతుంది. సో హ్యూజ్ మార్జిన్ అని చెప్పుకోవడానికి లేదు. హోరాహోరీ ఫైట్లో మన అంచనా ఖచ్చితంగా మాగంటి సునీత గారు 9,000 నుంచి 10,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుస్తారు. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో బేసిక్గా మనకు ఒక 55% పోలింగ్ అట్లా జరుగుతుంది, ఇంకెక్కువ జరగదు. ఒకవేళ పోలింగ్ ఎక్కువ జరిగిందనుకోండి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు క్యాంపెయినింగ్ తో పాటుగా ఎవరెవరు ఎలాంటి స్ట్రాటజీస్ అందరినీ కూడా ఓటింగ్కి వచ్చి ఓటు వేసుకునేలాగా, ఇంకెవరెవరు రాలేదు, ఏ బూత్లో ఎంత లోలో ఉంది, ఆ బూత్ ఏజెంట్లు గ్రౌండ్లోకి వెళ్ళి మేనేజ్ చేసుకుంటూ ఇదంతా చేస్తే కొద్దిగా పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఎంత ట్రై చేసినా కూడా బేసిక్గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ 55కి క్రాస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. అది మెయిన్ ఎలక్షన్ టైంలోనే ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి కొద్దిగా ఈ హడావిడి ఉంది కాబట్టి వేద్దాము, ఒక స్పెషల్గా వచ్చిన ఎన్నిక కదా అనేసి కొంతమంది కూడా పనులు మానుకుని వచ్చి వేస్తారు. ఏదేమైనా 60 లోపే ఉంటుంది మేడం పర్సంటేజ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే సునీత గారికి 9,000 10,000 మెజారిటీ వస్తుంది. దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎందుకంటే ఇంకొక లాజిక్ చెప్తా. ఇప్పుడు గత ఎలక్షన్స్లో ఎంఐఎం సింగిల్గా పోటీ చేసింది, కాంగ్రెస్ సింగిల్గా పోటీ చేసింది, బీఆర్ఎస్ సింగిల్గా పోటీ చేసింది. అప్పుడు ప్రధాన పోటీలో ఉన్నప్పుడే మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన అత్యధిక మెజారిటీ 16,000. ఇప్పుడు చాలామంది కొంతమంది విశ్లేషణలు కొన్ని సర్వేలు 30,000 35,000 అట్లా మెజారిటీలు వస్తాయని కూడా చెప్తున్నాయి. సో ఈ లాజిక్ మరి ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారే స్వయంగా పోటీలో ఉన్నప్పుడు ఎంఐఎం ఓట్లు ఆ పార్టీ ఓట్లు ఆ పార్టీ చీల్చుకున్నప్పుడే అంత మెజారిటీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎంఐఎం మద్దతు కాంగ్రెస్కు ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ఇంతకు మించి మెజారిటీ అప్పటికన్నా తగ్గాలే తప్ప పెరిగే ఛాన్స్ అయితే లేదు. సో కొత్త ఓటర్లు వచ్చారు అనుకుందాం, కొత్త ఓటర్లు వచ్చినా కూడా అది ఇద్దరికి స్ప్లిట్ అవుతుంది తప్ప ఆ కొత్తగా వచ్చిన ఓటర్లు అందరూ బీఆర్ఎస్కో అందరూ కాంగ్రెస్కో ఓటు వేసే ఛాన్స్ లేదు. సో ఈ సైంటిఫిక్ ఈక్వేషన్ చూసుకున్నా కూడా మెజారిటీ అనేది వర్కౌట్ అవుతుంది. 9 నుంచి 10,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మనకు 14వ తారీఖు తెలుస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.